లగచర్ల దాడి ఘటనపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఉదయం వరకు కేటీఆర్ ఇంటి దగ్గరే కార్యకర్తలు ఉన్నారు. లగచర్ల దాడి ఘటనపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఉదయం వరకు కేటీఆర్ ఇంటి దగ్గరే కార్యకర్తలు ఉన్నారు. లగచర్ల దాడి ఘటనపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. శివాని, ఈ లగచర్ల కలెక్టర్ పై జరిగినటువంటి దాడి ఘటన అంటే ఏ స్థాయిలో సంచలనంగా మారింది అనేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో లగచర్ల సంబంధించినటువంటి దాడి ఘటనపై రిమాండ్ రిపోర్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ రిమాండ్ రిపోర్ట్ లో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరును ప్రస్తావించినట్లుగా తెలిసిన నేపథ్యంలో ఇక అర్ధరాత్రి నుంచి కేటీఆర్ ఇంటికి కార్యకర్తలు అభిమానులు కూడా చాలా వేల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు అన్నట్లుగా చెప్పాలి. మొత్తం కేటీఆర్ ఇంటి చుట్టూ అయితే మాత్రం మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అంటే ఏ క్షణమైనా కానీ కేటీఆర్ ను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి నేపథ్యంలోనే మొత్తంగా కేటీఆర్ ని కలిసి చాలా మంది నేతలు అయితే మాత్రం సంఘీభావం తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉదయం నుంచి కేటీఆర్ ఇంటి దగ్గర ఈ కార్యకర్తలు రాత్రి నుంచి కూడా జాగరణ చేస్తున్నట్లుగానే అక్కడే ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మరింత మంది అంటే నలుమూల రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల జిల్లాల నుంచి కూడా అందరూ ఇక్కడికి కేటీఆర్ దగ్గరికి అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో అలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు అన్నట్లుగానే చెప్పాలి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.